హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో సీతాదేవి ఎవరని తెలుసుకుంటాం. శ్రీ మహావిష్ణువు రాముడుగా పుట్టి మానవుడుగా జీవించాలని నిర్ణయించుకున్నారు. కానీ సీతాదేవికి తాను మహాలక్ష్మితో అవతారం అని బాగా తెలుసు. ఆమె ఉద్దేశం రాముడిని వివాహం చేసుకోవడం, రావణుడు ఆమెను అపహరించడం, తర్వాత రాముడు రావణుడిని సంహరించడం. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. మహాలక్ష్మి అవతారమైన సీతాదేవిని జోకర్ కార్డ్లో ఎందుకు పెట్టామను? దానికి ఒక కారణం ఉంది. ప్లేయింగ్ కార్డ్స్ ఆడే ప్రతి ఒక్కరికి ఒక విషయం బాగా తెలుసు. ఆటలు ఆడుతున్నప్పుడు జోకర్ కార్డ్స్ వస్తే అది గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో కూడా శ్రీరాముడు సీతమ్మ దేవి వస్తే మన గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నప్పుడు ఆటలు ఆడేవారు జోకర్ కార్డ్స్ వస్తాందని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా శ్రీరాముడు సీతమ్మతో కృప మనకు రావాలి అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే శ్రీరాముడు మరియు సీతమ్మ దేవితో కార్డ్స్ని జోకర్ కార్డ్స్లో పెట్టాం. మన ఈసీజీ కార్డ్స్లో సీతమ్మ దేవికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే సీతమ్మ దేవి సాక్షాత్ మహాలక్ష్మితో అవతారం. అందుకే సీతమ్మ దేవికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా సీతమ్మ దేవి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.